Daily. Taste the Daily. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో జలాశయాలు నిండుకుండను తలపిస్తున్నాయి. జూరాల ప్రాజెక్టుకు భారీ వరద కొనసాగుతోంది. దాంతో 39 గేట్లెత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ఇన్ఫ్లో 4,85,000 క్యూసెక్కులు ఉండగా అవుట్ఫ్లో 4,94,715 క్యూసెక్కులుగా ఉంది. పూర్తిస్థాయి నీటి మట్టం 1,045 ఫీట్లు ఉండగా ప్రస్తుత నీటి మట్టం 1,041.24 ఫీట్లకు చేరింది. పూర్తి స్థాయి నీటి సామర్థ్యం 9.657 టీఎంసీలు ఉండగా ప్రస్తుత నీటి నిల్వ 7.4 టీఎంసీలకు చేరింది. ఎగువ దిగువ విద్యుత్ కేంద్రాలలో విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయింది. వనపర్తి జిల్లాలోని సరళాసాగర్ ప్రాజెక్టు జలకళ్లను సంతరించుకుంది. 5 ఆటోమేటిక్ సైఫన్లు తెరుచుకోవడంతో 11,500 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. దాంతో మదనాపురం కాజ్వే బ్రిడ్జిపై వరద ఉధృతి పెరగడంతో 3 రోజులుగా కొత్తకోట ఆత్మకూరు మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. అటు కోయిల్ సాగర్ ప్రాజెక్టుకు వరద కొనసాగుతోంది. జలాశయానికి 3,000 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తోంది. దాంతో 3 గేట్లు ఎత్తి 3,000 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి సామర్థ్యం 2.27 టీఎంసీలు కాగా ప్రస్తుత నీటి నిల్వ 2.2 టీఎంసీలకు చేరింది.